హాయ్ అండి. ఈ సండే మా ఇంట్లో అయితే నాటుకోడి మా ఆయన ఈరోజు పొద్దున్నే వెళ్ళి ఈ నాటుకోడిని అయితే మాత్రం తీసుకొచ్చాడు. నాకు చాలా రోజుల నుంచి ఈ రాగి సంకటి నాటుకోడి పులుసు తినాలని ఉంది. ఈరోజైతే మాత్రం నువ్వు వండాల్సిందే అని చెప్పి పొద్దున్నే దీన్ని అయితే మాత్రం తీసుకొచ్చాడు. మాకు ఇంటి దగ్గరలోనే ఇట్లా కోళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు, నాటుకోళ్ళు. అక్కడికి వెళ్ళి ఒకటైతే తీసుకొచ్చాడు. చికెన్ షాప్కి వెళ్ళి మామూలుగా నాటుకోడి అట్లా తీసుకొచ్చేవాడు, వండేసేదాన్ని. కానీ ఇప్పుడైతే మాత్రం దీన్ని చంపి తినాలా అనిపిస్తుంది. దీన్ని చూస్తుంటే మాత్రం తినాలని అయితే అనిపించట్లేదు. మేము చిన్నప్పుడు కోళ్ళని అయితే పెంచేవాళ్ళం. ఆ ప్రేమతోటి మేమైతే ఆ కోళ్ళని అయితే మాత్రం మేము తినేవాళ్ళం కాదు, వేరే వాళ్ళకి అమ్మేసేవాళ్ళం. వాటిని పెంచి పెంచి ప్రేమతోటి వాటిని చంపాలంటే మనసు వచ్చేది కాదు. ఇప్పుడైతే మాత్రం జాలితో దీన్ని నేను వదిలేసినా వేరే వాళ్ళు మాత్రం దీన్ని వదలరు. కానీ ఈరోజు మాత్రం మా ఇంట్లో నాటుకోడి పులుసు. నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నె మాకు, ఒక గిన్నె మా అక్కకి నేనైతే పక్కన పెట్టేశాను మా అక్క కోసం. మనం బయట షాపుల్లో నాటుకోడి తీసుకొస్తే పెద్ద టేస్ట్ ఉండదు, కానీ ఇంటి దగ్గర పెంచిన కోళ్ళు మాత్రం చాలా టేస్ట్ ఉంటాయి. మనం ఎలా వండినా టేస్ట్గా వండాలంటే మాత్రం మనం ఇంటి దగ్గర పెంచిన కోళ్ళే. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో వండుతారు నాటుకోడి.